మీ అందరికీ తెలుసు, ఈరోజు ప్రజలందరూ కూడా ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని గడపడం ఒక ఎత్తు అయితే, ఒక పక్క నుంచి అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క నుంచి సంక్షేమ కార్యక్రమాలు, మరోవైపు నుంచి సమాజానికి దిక్సూచి, సమాజానికి జీవనాడి అయినటువంటి విద్య వైద్య విషయంలోని కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు ఎన్డీఏ కూటమి, ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర సహాయ సహకారములతో ఈరోజు ఎన్డీఏ కూటమి సహాయ సహకారంతో ఈ గవర్నమెంట్ని ఎంత ముందుకు తీసుకెళ్తున్నారో మనందరికీ అర్థమవుతుంది. లాస్ట్ 5 సంవత్సరాల తాలూకా విధ్వంసాన్ని ఒక పక్క నుంచి మనం అన్నీ కూడా సెటరేట్ చేస్తూనే, ఒక పక్క నుంచి రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం ఇవ్వాలి, ఒక ప్రణాళికతో, పక్కా ప్రణాళికతో 2047కి రాష్ట్రాన్ని ఒక నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పనిచేయడం మనందరికీ కూడా తెలుసు. ప్రత్యేకంగా మళ్ళీ నమ్మే వ్యక్తి, ముఖ్యంగా విద్యా వైద్య విషయంలో ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా అయితే ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లగలమని బలంగా నమ్మిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు.